మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆయన చేతులకు అప్పచెప్పిన ఏ జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుడు, ఆయన చేతుల్లో వెర్రకొట్టి మెలకొట్టి మనుషుడు బూడిదగా చేసి పెట్టండి. అక్కడ ఆ బూడిదలో నుండి పూదండను తీసి నీకు ఘనతనిచ్చే దేవుడు అండి. ఎండిన ఎముకల దగ్గరికి తీసుకెళ్ళాడట. ఎండిన ఎముకలు, బహుకాలముగా ఎండిన లోయలో పడున్న ఎముకల దగ్గర తీసుకెళ్ళి, నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు బ్రతుకుతాయా? ఆయన ఒకే డైలాగ్ సూపర్ చెప్పాడు. నాకు తెలియదు ప్రభా, నీకే తెలుసు. ఎందుకంటే నువ్వేం చేయగలవు నేను చెప్పలేను, నేను లిమిట్ చేస్తాను. నేను చెప్పాను, నా తెలియదు. బహుకాలంగా ఉంది, దీనికి కండ లేదు, శరీరం లేదు, మాంసం లేదు, ఏది ఆర్గన్స్ లేవు, కళ్ళు లేవు, గుండె లేదు, ఏమీ లేదు. ఎక్కడ బ్రతుకుతాయి? ఒట్టి ఎముకలు గుడ్లా అవి చెదరపి ఉన్నాయి. దాని కాలు ఎక్కడ ఉంది, దాని స్కల్ ఎక్కడ ఉందో, దాని చెయ్యి ఎక్కడ ఉంది, దాని రిప్స్ ఎక్కడ ఉంది. ఇది ఎలా కుదురుతుంది? కానీ నీకే తెలుసు. కొన్నిసార్లు నువ్వు చెప్పద్దు, ఎందుకంటే నీకు అనిపించదు ఎక్కడ ఏది ఉందో. నీ చూసినప్పుడు దిస్ ఇస్ ఇంపాసిబుల్. ఈ కుటుంబం కట్టబడతాం, ఇంపాసిబుల్. ఈ వివాహం నిలబడతాం, ఇంపాసిబుల్. నాకు గర్భఫలం కలుగుతాం, ఇంపాసిబుల్. డాక్టర్స్ పెద్ద లిస్ట్ ఇచ్చేసారు, నీ దేహంలో ఇది లేకపోతే డాక్టర్ లిస్ట్ ఇచ్చాడు, నువ్వు తండ్రి కొనటానికి తగవు. బట్ దెన్ విత్ గాడ్ ఆయన చేతులకు అప్పచెప్పు.